హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. గత వారం మన దేశంలో జరిగిన 2 విషాద సంఘటనలు ఈ దేశంలో సామాన్యుల ప్రాణాలకు ఏమాత్రం విలువ ఉందో మరోసారి చాటి చెప్పాయి. గుజరాత్ లోని రాజ్కోట్ లో జరిగిన గేమింగ్ జోన్ ప్రమాదం 33 మందిని బలి తీసుకుంటే, న్యూఢిల్లీలోని చిల్డ్రన్ కేర్ హాస్పిటల్ అందులో ఐసీయూలో చికిత్స పొందుతున్న 7 పసికందులు ఇంకా కనులైనా సరిగ్గా తెరవని 7 పసికందులను బలిగొని వారి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ 2 సంఘటనలు ప్రమాదాలని మనం అనుకున్నప్పటికీ ఇవి కేవలం మానవ ప్రేరేపిత హత్యలు, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. ఎందుకంటే ఈ 2 ప్రమాదాల వెనుక స్పష్టంగా కనిపిస్తోంది వ్యవస్థల వైఫల్యం, నిర్వాహకుల నిర్లక్ష్యం, అలవిమాల లాభాపేక్ష. వ్యవస్థలు సరిగ్గా పనిచేసేలా, సామాన్య ప్రాణాలకు పూచికతో వహించేలా చూడాల్సిన పాలకులు ఆ బాధ్యతలను గాలికి వదిలేసి ప్రతి దాంట్లోనూ కాసు వేటకు కకృతిపడటం. లేకపోతే 2022లో దేశవ్యాప్తంగా 7,500 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇలాంటివి వీటిలో సుమారు 7,500 మంది ప్రాణాలు కోల్పోగా, ఎంతో మంది తీవ్రంగా గాయపడి సాగుబోతుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఇప్పటికీ జీవోత్సవాలు బతుకుతున్నారు. ఒక్క ఢిల్లీలో చూసుకుంటే, ఢిల్లీలో గత 2022లో 66 హాస్పిటల్స్ లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగాయి. అయినప్పటికీ అప్పుడే గనక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ 2 ప్రమాదాలు జరిగి ఉండేవి కావు. అయినా సరే అధికారులు మాత్రం తమ బాధ్యతలను పట్టించుకోకుండా ఇంకా అమాయకత్వాన్ని నిద్రలో నటిస్తున్నారు. గుజరాత్ గేమింగ్ జోన్ సంగతి చూసుకుంటే, అలాంటి గేమింగ్ జోన్ ఒకటి ఏర్పడుతున్నట్టు ఆ రాజ్కోట్ మున్సిపల్ అధికారులకు తెలియదట. కానీ నిజమేమిటంటే, ఈ గేమింగ్ జోన్ ప్రారంభోత్సవానికి రాజ్కోట్ అప్పటి మున్సిపల్ కమిషనర్ స్వయంగా హాజరయ్యారు. ఆ తర్వాత కూడా ఎంతో మంది వివిధ శాఖల అధికారులు తరచుగా ఆ గేమింగ్ జోన్ సందర్శిస్తూనే ఉన్నారు. అయితే వారి సందర్శన గల అర్థాలు వేరే ఉంటాయి. మామూలు వసూళ్ల కోసమో అట్లా, అంతే తప్ప వీరందరూ కూడా అసలు ఈ గేమింగ్ జోన్ ఉన్నట్టు ఏమాత్రం తెలియని వారేమి కాదు. చూడండి ఎంతటి నటనో, ఎంతటి అభినయ చాతుర్యమో. ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీ హాస్పిటల్ ఇరుకైన సందులో అటు ఇటు బిల్డింగ్ల మధ్య శాండ్విచ్ లాగా చిన్న భవనం నడుస్తోంది. ఇందులోని ఐసీయూలో 12 మంది పైగా చిన్నారులు, ఇంకా పసిగుడ్లు, కనులైనా సరిగ్గా తెరవని, ఈ లోకాన్ని సరిగ్గా చూడని పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలను ఐసీయూ పక్కనే ప్రమాదకరమైన, అంటే తేలిగ్గా మండే స్వభావం ఆక్సిజన్ సిలిండర్లను ఉంచడం కాకుండా వాటిని రీఫిల్లింగ్ కూడా చేస్తున్నారంట. బహుశా ఆ సమయంలో జరిగిన చిన్న తప్పిదం ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయి మంటలు వ్యాపించడానికి కారణమైంది. వెంటనే పక్కనే ఐసీయూకి వ్యాపించి అందులోని పిల్లలందరూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. మరో 5గురిని చుట్టుపక్కల ఉన్న స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. కానీ లేకపోతే వారు కూడా పాపం ఆ అగ్నికిల్లలు బలయ్యేవారే. ఈ గేమింగ్ జోన్కి కానీ, ఈ హాస్పిటల్కి కానీ ఎన్ఓసీలు లేవు, సరైన అనుమతులు లేవు, సంబంధిత అధికారుల పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ లేవు, సరైన భద్రతా చర్యలు కానీ, ఎమర్జెన్సీ డోర్స్ కానీ, ఎగ్జిట్ డోర్స్ కానీ లేవు. పైగా హాస్పిటల్లో ఒక విచిత్రం కూడా ఉంది. ఇదే హాస్పిటల్కి 2021లో నేరపూరిత నిర్లక్ష్యం కింద దాని నిర్వాహకుడు డాక్టర్ నవీన్ కిచికి నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత అందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు, ఆయన మర్చిపోయారు. దీంతో మళ్ళీ మామూలుగా హాస్పిటల్ నడుస్తూనే ఉంది, ఆయన చికిత్స చేస్తూనే ఉన్నారు. ఇది ఆ చిన్న టిక్కీ లాంటి బిల్డింగ్ లోనే చిల్డ్రన్ కేర్ హాస్పిటల్ పెట్టి నడుపుతూనే ఉన్నారు. దాంతో ఈ ప్రమాదం ఆస్కారం ఏర్పడింది. ఇంకో విషయం కూడా ఉంది. ఈ హాస్పిటల్లో చిన్నారులు చికిత్స అందిస్తోంది అర్హులైన వైద్యులు కాదట. పేరుకి ఎల్లోపతి ఆసుపత్రి, కానీ అక్కడ వైద్యం చేయిస్తుంది మాత్రం BIMS, అంటే ఆయుర్వేద మెడిసిన్ వైద్యులట. ఇలా అడుగడుగున నిర్లక్ష్యాలకు నిలవలుగా అలసత్వానికి ఆనవాళ్లుగా నిలిచిన ఈ గేమింగ్ జోన్, ఈ హాస్పిటల్ ఇలాంటివి దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ సంబంధిత వ్యవస్థలు, పాలకులు, అధికారులు నిద్ర నటించడం మని సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలు కాస్తంతన్నా రక్షణ ఉంటుంది. లేదంటే ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. అన్నట్లు ఈ 2 సంఘటనల్ని ప్రమాదాలు అనకూడదు, వీటిని మనుషులు చేసిన హత్యలుగా పేర్కొనాలి. అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా మన నిర్లక్ష్యం, మన అధికారులు, మన ఈ నిర్వాహకులు, మన పాలకులు చేస్తున్న నిర్వాహకం వల్లనే. కాబట్టి వీటిని మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ పేర్కొనడం ఎంత సమంజసం. చూద్దాం, ఇకనైనా మార్పు చోటు చేసుకుంటుందేమో.